హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక సమాచారం అండి. సో, ఈ యొక్క కీలక తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఒకసారి ఊహించుకోండి. మీరు 10 ఏళ్లుగా ఒకే ఉద్యోగంలో ఎంతో కష్టపడి పని చేస్తున్నారనుకుందాం. ఒక శుభోదయం మీ టేబుల్ మీదకు పదోన్నతి ఆర్డర్ వచ్చింది. అంటే ప్రమోషన్ ఆర్డర్. ఎవరికైనా ఇది ఎంత సంతోషాన్నిచ్చే విషయం. కానీ ఆ ప్రమోషన్ తీసుకుంటే మీ ప్రస్తుత జీతం పెరగడానికి బదులు తగ్గే అవకాశం కూడా ఉంది. అంటే మీరు నమ్ముతారా? వినడానికి చాలా వింతగా, అసంబద్ధంగా అనిపించినా సరే ఇలా జరిగింది. తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పదోన్నతుల ప్రక్రియలో ఇలాంటి ఒక సంక్లిష్టమైన చిక్కుముడే ఉంది. దీనికి సంబంధించి అధికారిక నిబంధనలు, ఆ నియమాల వెనుక ఉన్న అసలు లాజిక్ ఏమిటో లోతుగా పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థల్లోని క్లిష్టత మనకు అర్థమవుతుంది. పోలీసుల వంటి క్రమశిక్షణ కలిగిన విభాగాల్లో ప్రతి ప్రమోషన్ అనేది కేవలం హోదా మార్పు మాత్రమే కాదు. అది బాధ్యతలు, ఆర్థిక ప్రయోజనాలు మరియు భవిష్యత్ అవకాశాల కలయిక. తెలంగాణ పోలీస్ శాఖ నిబంధనల ప్రకారంగా ఒక కానిస్టేబుల్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చినప్పుడు వారి ముందు 2 మార్గాలుంటాయి. ఒకటి ఆ పదోన్నతిని స్వీకరించి కొత్త బాధ్యతలు చేపట్టడము. 2 తనకు ఆ ప్రమోషన్ వద్దని వదులుకోవటము. సో, ఒకవేళ వదులుకుంటే వారు పాత పోస్ట్‌లోనే కొనసాగుతారు. దీన్ని రివర్షన్ అంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నియమం కేవలం లా అండ్ ఆర్డర్ లేదా రెగ్యులర్ లైన్ కానిస్టేబుల్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ మరియు టీఎస్ఎస్‌పీ, టీఎస్ఎస్ఎస్‌పీ వంటి విభాగాల విధులు బెటాలియన్ వ్యవస్థలు నేరుగా ఉంటాయి కాబట్టి వారికి ఈ నిబంధనలు వర్తించవు. ప్రమోషన్ వదులుకోవడం అంటే కేవలం ఒకప్పటి నిర్ణయం మాత్రమే కాదు. అది డోమినో ఎఫెక్ట్ లాంటిది. ఒక కానిస్టేబుల్ తనకిచ్చిన స్పెషల్ గ్రేడ్ పోస్ట్ ప్రమోషన్‌ని వదులుకుంటే, భవిష్యత్తులో వారికి అందాల్సిన స్పెషల్ ప్రమోషన్ ఎస్‌పీపీ-1 అండ్ ఎస్‌పీపీ-2 ఆర్థిక ప్రయోజనాలను కూడా శాశ్వతంగా కోల్పోతారు. అంటే ఒక్క తలుపు మూసేస్తే దానికి అనుసంధానంగా ఉన్న మరిన్ని కెరీర్ అవకాశాలు దానంతట అవే మూసుకుపోతాయి. అందుకే ప్రమోషన్ వదులుకునే ముందు ఉద్యోగులు తమ సర్వీస్ మొత్తం మీద పడే ప్రభావాన్ని అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది వారి వారి వృత్తి జీవితంలో అత్యంత కీలకమైనటువంటి మరియు క్లిష్టమైన నిర్ణయము. ఇక అసలు విషయానికొస్తే ప్రమోషన్ తీసుకుంటే జీతం ఎందుకు తగ్గుతుంది? దీని వెనుక ఉన్నటువంటి ఆర్థిక సమీకరణాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 రకాల ప్రయోజనాలుంటాయి. ఒకటి రెగ్యులర్ ప్రమోషన్. దీనివల్ల హోదా మరియు బాధ్యతలు పెరుగుతాయి. రెండవది స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ ఎస్‌పీపీ. ఇది ఒకే హోదాలో ఎక్కువ కాలం ఉదాహరణకు 6 లేదా 12 ఏళ్లు పనిచేసినందుకు ఇచ్చే అదనపు జీతపు ఇంక్రిమెంట్. ఒక కానిస్టేబుల్ అప్పటికే ఎస్‌పీపీ-1 స్కేల్‌లో ఉండి ఎక్కువ జీతం పొందుతున్నారనుకోండి. అప్పుడు వారికి హెడ్ కానిస్టేబుల్‌గా రెగ్యులర్ ప్రమోషన్ వస్తే వారు అప్పటి వరకు పొందుతున్న ఎస్‌పీపీ-1 ప్రమోషన్ ప్రయోజనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. మరి కొత్తగా చేరే హెడ్ కానిస్టేబుల్ రెగ్యులర్ స్కేల్స్ కొన్నిసార్లు పాత ఎస్‌పీపీ స్కేల్ కన్నా తక్కువగా ఉండవచ్చు. అందుకే పదోన్నతి పొందినా చేతికొచ్చే జీతం తగ్గినట్టు అనిపిస్తుంది. మరి ఇది వినడానికి అన్యాయంగా అనిపించినా దీని వెనుక ఒక వృత్తిపరమైన తర్కం ఉంది. రెగ్యులర్ హెడ్ కానిస్టేబుల్ పదవి అనేది ఒక బాధ్యతాయుతమైన ఫీల్డ్ వర్క్. ఇన్వెస్టిగేషన్ అధికారం మరియు ఒక టీమ్‌ను నడిపించే నాయకత్వ లక్షణాలతో కూడుకున్నది. కొందరు ఉద్యోగులు సవాళ్లను స్వీకరించి కెరీర్‌లో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని భావిస్తారు. మరికొందరు కుటుంబ బాధ్యతలు లేదా ఇతర కారణాల వల్ల ఉన్న చోటే ఉంటూ ఆర్థిక భద్రతను అంటే ఎస్‌పీపీ ద్వారా కోరుకుంటారు. ఈ ఎంపికను ప్రభుత్వ ఉద్యోగి నిర్ణయానికి వదిలేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ డీపీసీ పర్యవేక్షణలో అయితే
పర్యవేక్షిస్తుంది. కేవలం సీనియారిటీ మాత్రమే కాకుండా పనితీరు, సర్వీస్ రికార్డ్ మరియు నిజాయితీ కూడా పరిగణలోకి తీసుకోవటం వల్ల ఈ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. జీతాల లెక్కింపు విషయానికి వస్తే ఫండమెంటల్ రూల్స్ ఎఫ్ఆర్ 31/2 వంటి నిర్దిష్ట నిబంధనల ప్రకారంగా వేతన స్థిరీకరణ అంటే పే ఫిక్సేషన్ జరుగుతుంది. ఉదాహరణకు హెడ్ కానిస్టేబుల్ స్కేల్ 25,600 నుండి 50,560 వరకు ఉంటుంది అనుకుందాము పే స్కేలు. సో, ఈ మేరకు నిబంధనలు పేర్కొంటున్నాయి. ఇందులో స్టెప్ అప్ అనే ఒక అద్భుతమైన నియమం ఉంది. కొన్నిసార్లు ఒక జూనియర్ ఉద్యోగికి తనకంటే సీనియర్ కన్నా ఎక్కువ జీతం తీసుకునే విచిత్రమైన పరిస్థితి ఏర్పడవచ్చు జూనియర్‌లు. సో, అలాంటప్పుడు సీనియర్ ఉద్యోగి అభ్యర్థన మేరకు వారి జీతాన్ని కూడా జూనియర్‌తో సమానంగా పెంచుతారు. దీనివల్ల వ్యవస్థలో న్యాయం మరియు సమానత్వం కాపాడబడతాయి. అంతిమంగా పోలీస్ శాఖలోని ఈ పదోన్నతుల నిబంధనలు ఒక ఉద్యోగి యొక్క వ్యక్తిగత ఆశయాలకు మరియు సంస్థాగత అవసరాలకు మధ్య సమతుల్యతను సాధించడానికి రూపొందించబడ్డాయి. ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు. ఈ నిరంతరం మారుతున్న నిబంధనలు మరియు బాధ్యతల మధ్య సాగే ఒక ప్రయాణంగా పరిగణించవచ్చు.